కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటుంది. ఇప్పటికే 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయండి అని చెప్పి మేము ధర్నాలు చేస్తున్నాం, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాం, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నాం. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోతు మీద వాడమడ్డట్టుగా స్పందించకుండా ఉద్యోగ నియామకాల్లో మొన్న 20 పోస్టులు పెంచి అప్లికేషన్ల ఫీజు 1000 రూపాయలు పెంచి వయోపరిమితి 34 వరకు తగ్గించడం జరిగింది. గతం లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి 42 జీవో తీసుకొచ్చి 34 నుంచి వయోపరిమితి 44 సంవత్సరాలకు పెంచడం జరిగింది. 2024 ఫిబ్రవరి 8 తారీఖున కాంగ్రెస్ గవర్నమెంట్ మరో 2 సంవత్సరాలు పొడిగించి మొత్తం 46 సంవత్సరాలు పొడిగిస్తే ఇప్పుడు మొత్తానికి 12 సంవత్సరాలు తగ్గించి 34 సంవత్సరాలకే తగ్గించిండ్రు. ఒక మంత్రి అన్నాడంట, ఏండ్లకేండ్లు ఇంకెన్ని రోజులు నిరుద్యోగులు చదువుకుంటారని అన్నాడంట. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంది, గ్రూప్ 1 నోటిఫికేషన్ 12 సంవత్సరాల తర్వాత ఒకటి వచ్చింది. దాంట్లో కూడా అక్రమాలు, అన్యాయం కోట్ల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉంది. వాళ్ళు నోటిఫికేషన్లు సక్రమంగా వేయకుండా ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినటువంటి వృద్ధులకు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేగా ఇస్తూ ఉంటే ఈరోజు నిరుద్యోగులు నోటిఫికేషన్ రాక మేము చదువుతూ ఉంటే ఏజ్ తగ్గించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుతున్నాం, జూన్ 2 లోపల ఖచ్చితంగా ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు అన్నిటిని కూడా భర్తీ చేయకపోతే ఖచ్చితంగా నిరుద్యోగులందరం మరి టీజీపీఎస్ని ముట్టడిస్తామా, సెక్రటేరియట్ని ముట్టడిస్తామా, లేకపోతే అంటే రేవంత్ రెడ్డి గారి ఇల్లును ముట్టడిస్తామా. ఆ రోజు రాహుల్ గాంధీ గారు మాకు హామీ ఇచ్చిండు కాబట్టి ఢిల్లీకి పోయి ఏఐసీసీ కార్యాలయం దగ్గర మేము దీక్ష కూర్చుంటామని చెప్పము. కానీ ఖచ్చితంగా జూన్ 2 లోపల నోటిఫికేషన్ రాకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. వీటన్నిటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి షాడిస్టిక్ ప్లేజర్ అని చెప్పి మీడియా సాక్షిగా చెప్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు బాధపడుతూ ఉంటే నాకు సంతోషం అనిపిస్తూ ఉన్నదని చెప్పి ఆయన మూఢముఖంగా చెప్తే ఆయనకు ఏ విధంగా మేము పోయి వినతి పత్రాలు ఇచ్చి మా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మాకు నమ్మకం ఏర్పడుతుంది. ఈరోజు మా చుట్టూ తిరిగినటువంటి నిరుద్యోగ ముసుగులో నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని పదవులు అందరూ పొందినరు. ఈరోజు నిరుద్యోగుల విషయం పైన ఇప్పటి కూడా వాళ్ళు స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు చాలామంది గతం లోపల రేవంత్ రెడ్డి గారు అన్నారు 70,000 ఉద్యోగాలకు ఒక్క ఉద్యోగం తక్కువైనా తలను అరుకుంటున్నారు. మరి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇచ్చినటువంటి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానం 16,797 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామన్నారు. మరి ఏ విధంగా రేవంత్ రెడ్డి గారిని నమ్ముతాం? తెలంగాణ ఉన్నటువంటి మేధావులు ఎక్కడ పోయారు? గతం లోపల ప్రవళిక చనిపోతే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా వరకు తీసుకుపోయినటువంటి మీరు ఈరోజు 20 మంది నిరుద్యోగులు చనిపోతే ఎందుకు మీరు స్పందిస్తలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నిరుద్యోగులకు కడుపు కాలుతుంది. మరో తెలంగాణ నిరుద్యోగులకు కడుపు కాలితే ఉద్యమం ఎట్లుంటుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపిస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ స్పందించాలి. ఇమీడియట్గా ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలు రద్దు చేసి వయోపరిమితి 45 సంవత్సరాలకు పెంచి నోటిఫికేషన్ అన్నిటిని కూడా విడుదల చేయాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ నిరుద్యోగుల ముసుగులో మమ్మల్ని మోసం చేసి మా దగ్గరకు వచ్చి లైబ్రరీలో చుట్టూ తిరిగి ఎవరైతే పదవులు పొందిన వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మేము నిరుద్యోగ ద్రోవులుగానే పరిగణిస్తాం. అశోక్ నగర్ కానీ చిక్కడపల్లి లైబ్రరీ దాన్ని ఎక్కడ కూడా మేము తిరగనీయం. దయచేసి మీరు ఇప్పటికైనా స్పందించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఇక మేము ఆయన ఏం చెప్పినా కూడా ఈయన పరిస్థితిలో కూడా ఆయన లేడు. ఆయన మొండిగా వైఖరితోటి మొండిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక మేము చేయాల్సినంత ప్రెస్ మీట్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు ధరలు అన్నీ అయిపోయినాయి. కాబట్టి చివరిగా మేము ఒకటే కోరుతున్నాం, జూన్ 2 లోపల దయచేసి మమ్మల్ని మా బాధలు విని దయచేసి నోటిఫికేషన్లు అన్నిటి ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు అన్నిటిని కూడా భర్తీ చేస్తారని చెప్పి మేము కోరుతున్నాం. లేకపోతే అంటే జరిగే పరిణామాలన్నిటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముసుగులో ఉన్నటువంటి నిరుద్యోగ ముసుగులో నిరుద్యోగులకు అన్యాయం చేసినటువంటి కోదండరాం సార్ కానీ, బల్మూరు వెంకట్, రియాజ్ కానీ, ఆకునూరు మురళి వీళ్ళే బాధ్యత వహించాలని తెలియజేస్తూ ఖచ్చితంగా ఉద్యమాన్ని మాత్రం ఉధృతంగా కొనసాగిస్తాం. జూన్ 2 తర్వాత తెలంగాణ కడుపు కాలినటువంటి నిరుద్యోగుల ఉద్యమం ఎట్లుంటుందో కాంగ్రెస్ పార్టీకి చూపిస్తాం. కాబట్టి దయచేసి జూన్ 2 లోపల నోటిఫికేషన్లు వేయండి అని చెప్పి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైనా ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. ఇప్పుడు వరకు 20 మంది చనిపోయినా కూడా అసలు వాళ్ళకు తెలియనట్టుగా నిమ్మకు నీరందనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. అసలు ఏమైనా అయితే నిరుద్యోగులు పట్టించుకోకుండా ఏం చేసుకున్నా చనిపోయినా కూడా నిరుద్యోగులకు పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. చనిపోయినా కూడా అతను పైశాచిక ఆనందం పొందుతున్నాడే తప్ప నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ లేరు. ఇప్పుడైనా స్పందించి నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారని ఆశిస్తూ ఉన్నామన్నా. అంటే ఇంకో విషయం ఏంటంటే 46 కానీ జీవోలు ముందుగా జీవోలు రద్దు చేయాలి. ఉన్న జీవోలు 46, 108 కానీ 4 కానీ 29 జీవోలు ముందుగా రద్దు చేసి వీటిని రద్దు చేయడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలకు దారి సుగమం అవుతుంది. ముందుగా వీటిని రద్దు చేసి నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వరకు లేకపోతే జూన్ 2 లోపు
లోపు ఉద్యోగాలు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తామన్నా. ఉన్న అన్ని ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేస్తున్నాం, ఇప్పుడు హంగర్ స్ట్రైక్ కూడా చేసినాం. ఇప్పుడు వరకు రేవంత్ రెడ్డి అతనికి నిమ్మకు నీరు అందనట్టుగా, అసలు దానికి తెలియనట్టుగా, ఒక్క విషయం కూడా తెలియనట్టుగా వివరిస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో కృష్ణ జలాల్లో మాట్లాడతాడు, అన్ని విషయాల్లో మాట్లాడతాడు. కానీ రేవంత్ రెడ్డి నిరుద్యోగుల గురించి ఒక్క ఊహ కూడా తీస్తలేడు. మొన్నటే అసెంబ్లీలో సమావేశాలు జరిగినా దాంట్లో 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అన్నాడు తప్ప, దాంట్లో ఇచ్చింది 16,000 ఉద్యోగాలే అన్నాం. ఇచ్చినాయి 50,000 ఉద్యోగాలు అని వాళ్ళే చెప్తా ఉన్నారు. 50,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని వాళ్ళకి తెలుసు. అయినా మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఎవరు నిరూపించకపోతే తలలు నరుకుంటా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటున్నావు నువ్వు? నీకు రేవంత్ రెడ్డికి నమ్మి మేము ఓట్లు వేయలేదన్నా ఇప్పుడు కూడా అంటా ఉన్నా. రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి ఈటి చాయ్ పే చర్చ పెట్టినప్పుడు మేము రాహుల్ గాంధీకి నమ్మి ఓటేసినాం. राहुल गांधी जी अभी तो आगे तुम बोलो, अभी तक 60 बार रेवंत रेड्डी तुम्हारे पास आए, दिल्ली को आया जब तुम चर्चा करना एक बार तो भी तेलंगाना में अनएम्प्लॉयमेंट इशू कैसा चल रहा क्या नहीं, तुम उसके ऊपर एक बार तो भी मीटिंग लगाना रेवंत रेड्डी को. अभी तक 60 बार आया, जब एक बार तो उसके बार चर्चा लगाना ना. कभी देखो तुम फुटबॉल खेलने के लिए आते, बट ये फंक्शन को जाते, तेलंगाना को इतने बार आ रहे ना, एक ही बार तो भी ये अनएम्प्लॉय इशू में कहीं को नहीं पूछ रहे तुम. एक बार ये भी पूछ के देखो. ఇప్పుడు కూడా అంటా ఉన్నాం రేవంత్ రెడ్డికి, ఇప్పుడు కూడా జూన్ లోపు నువ్వు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎమ్మెల్యేలైనా మంత్రులైనా సీఎం రేవంత్ రెడ్డి కాదు కదా, ఢిల్లీలో ఉన్న మీ బాస్ గల్లీకి వచ్చి ఇక్కడనే చాయ్ పే చర్చ పెట్టిండు. అదే ఢిల్లీకి పోయి మేము ఇంటిలో పాది ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాస్తా రోకోలు చేసినాం, అన్నీ చేసినాం. ఇప్పుడు నిరాహార దీక్ష కూడా చెప్పకుండా కూర్చుంటాం. ఇప్పుడు ఉన్న అన్ని సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న మన 33 డిస్టిక్లో కూడా అన్ని డిస్టిక్లో ఉన్న లైబ్రరీలో ప్రతి ఒక్కరు నిరాహార దీక్ష కూర్చుంటారు ఇప్పుడు. కానీ రోజులు చెప్పాం, కానీ ఏదో రోజు కూర్చుంటాం. అది మీరు చూస్తూ ఉండండి. రేవంత్ రెడ్డికి హెచ్చరించేది ఒకటే, మా గోసలు, నిరుద్యోగుల గోసలు నీకు కనిపిస్తలేవా? నిధులు తెచ్చుకున్న మేము నీళ్ళేమో ఆంధ్ర రాష్ట్రానికి పంపిస్తున్నావు, నిధులేమో ఉన్న ఢిల్లీకి పంపిస్తున్నావు, నిధులేమో అసలే లేకపోయాయి. మేము ఎట్లా చేయాలి? ఈ తెలంగాణలో మేము తెచ్చుకున్న నిధులని ఇప్పుడు వరకు ఒక్క జనరల్ నోటిఫికేషన్ 2.5 సంవత్సరాలు అయినా మీరు ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్టు? జూన్ 2 లోపు మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఉద్యమాలు ఇప్పుడు అయితే ప్రతి ఒక్కరు పొట్ట ఖాళీగా కూర్చున్నామన్న ప్రతి ఒక్క నిరుద్యోగి ఎన్ని రోజులు కూర్చోవాలని అంటా ఉన్నారు. ఇప్పుడైనా నిరుద్యోగులకు కూడా ఒకటి హెచ్చరిస్తూ ఉన్నా, సీఎం రేవంత్ రెడ్డికి సోయి లేకుండా వివరిస్తూ ఉన్నారు. మీరైనా ఇప్పుడు అందరు బయటికి రావాలి. 30 లక్షల నిరుద్యోగులు తెలంగాణలో ఉన్న 30 లక్షల నిరుద్యోగులు అందరు బయటికి రావాలి. బయటకు వచ్చి ఒక్క మంత్రిని బయటకు పంపద్దు, అన్ని ఇంటిని ముట్టడించండి. ప్రతి ఒక్క నిరుద్యోగి 30 లక్షలు అంటే ఉన్న 117 ఎమ్మెల్యేలో 65 ఎమ్మెల్యేలు ఉంటే మనం వాళ్ళ ఇంటిని ముట్టడిస్తే వాళ్ళు ఎటు పోరు. ఎందుకు ఉద్యోగాలు రావు మనకు? మీకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు కూడా బయటకు రండి. ఇంకెన్ని రోజులని తిని సోయి లేకుండా వివరిస్తాను. వాళ్ళ జబ్బులు వాళ్ళు నింపుకుంటాను. ఎప్పుడు చూడు వాళ్ళ మంత్రుల పదవుల కోసమైనా వాళ్ళు ఏ రోజు కూడా మనకు నిరుద్యోగుల మీద చర్చ పెట్టిన రోజులు కూడా లేవు. అసెంబ్లీలో కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధపు మాటలు చెప్తా ఉన్నారు. ఇటు నుంచి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆన్సర్ చెప్తే, క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ కూడా చెప్పలేరు. దద్దమ్మలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక్క ఎమ్మెల్యే అయినా కరెక్ట్గా సమాధానం చెప్పిండా? వాళ్ళకు చదువుకున్న ఎమ్మెల్యేలు ఉంటే మా బాధలు తెలుస్తాయి. 5 రూపీస్ ఫుడ్ తిని మేము కష్టపడి మేము చదువుకుంటే మాకు 36-46 ఏజ్ అవుతా ఉంది. ఇప్పుడు కూడా అంటా ఉన్నాం, మాకు తొందరగా జూన్ 2 లోపు మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నామన్నా. థ్యాంక్స్ మీడియా మిత్రులందరికీ. 2.5 సంవత్సరాలు గడిచిపోతున్నా ఒక్క జనరల్ రిక్రూట్మెంట్ ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అడుగడుగున రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మమ్మల్ని పొట్టన మీద కొట్టి మోసం చేస్తూ ఉన్నది. ఇది ఎంతవరకు కరెక్ట్? సీఎం రేవంత్ అన్నా నీకు రేవంత్ అన్నా అని పిలుస్తారు. అన్నా ఇది ప్రజాప్రభుత్వం. ఆ రోజులు నువ్వు కంచెలు ఇరగొట్టినావు, సచివాలయం కాడ కంచెలు ఇరగొట్టినావు. ఇలా మా కంచెలు ఇరగొట్టవా అడుగుతున్నా. ఈరోజు తెలంగాణ సిటీ లైబ్రరీ నుంచి ఎడిపోయినా ఈరోజు నువ్వు మా కొట్టగుడు నీకు అనిపిస్తలేదా? సిగ్గుండాలి మీ ప్రభుత్వానికి. ఎడిపోయినా రేవంత్ అన్న ఈరోజు 30 లక్షల నిరుద్యోగులను పొట్టగొట్టినావు. పొట్టన పెట్టుకున్నావు. 20 మంది నిరుద్యోగులు చనిపోయి నిండాక మొన్న నెలకు 2-3 ఉద్యోగులు ఊరేసుకుని చనిపోతూ ఉన్నారు. నువ్వు ఒక నెల ఉద్యోగాలు జీతం తీసుకోకపోతేనే నీ ఇంటి పూట గడవద్దు. మీ మంత్రులకి, మీ ఎమ్మెల్యేకి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి, ప్రతి ఒక్క ఎంపీకి అట్లాంటిది మాకు యాడ్ నుంచి వస్తానా?
అట్లా మాకు ఆడి నుంచి వస్తా స్తోమత లేక కూడి కుడితే ఆన రాదు, కూడి కుడితే బూడి రాదు, రూపాయి రాదు ఇంటికాడ నుంచి. అట్లాంటిది మా పరిస్థితి ఎట్లుంటుంది? ఆ కడుపు గాలి మేము కడుపు గాలి చదువుతుంటే మా బతుకులు మారుతుందని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, 1000 కళ్ళతో ఎదురు చూసినాం మన అసెంబ్లీ సెక్షన్లో. నీ మాట కోసం నీ మాట ఎట్టుండదో చూసినాం. నీ నోరు నుంచి వస్తుందా నోటిఫికేషన్? ఒక ఏ మంత్రులు మాట్లాడలే, సిగ్గుండాలి. ఈరోజు బలవంత్ రెడ్డి అయినా బలవంతాన్ని ఎడిపోయినానా? ఎమ్మెల్సీ అని ఎడిపోయిండు, బలమూరి వెంకట ఎడిపోయిండు, రియా సార్ ఎడిపోయిండు. మా గోస వినిపిస్తలేదన్నా? బలమూరి వెంకట నా కరోనా సార్ ఎడిపోయిండు. రోజుకు 10 సార్లు వస్తారు మా దగ్గర. అప్పటికి ఆ రోజు మేము నిరుద్యోగులు మేము అవసరం పడ్డాం. ఈరోజు మీకు కుర్చీ ఎక్కిర్రు, ఈరోజు పదవులు వచ్చినాయి. మీకు మా పదవులు ఎడిపోయినాయి. మా పదవులు అడుగుతలేం. మా పదవులు వద్దు, మాకు రాజకీయం వద్దు. మాకేం కావాలి? నోటిఫికేషన్ కావాలి. చదువుకునే కష్టపడేటోళ్ళు జాబ్ కొట్టుకొని పోతాడు, సర్వీస్ చేస్తాడు. ఈరోజు నీ ప్రభుత్వం దగాకోరు, బడాకోరు. నిజం పాలన కంటే నిజం పాలన కంటే రగాకోరు కంటే నీ పాలన ఉంది. ఈరోజు బరాబర్ చెప్తున్నా, నీ పాలన కాదు ఇది. తెలంగాణ రాష్ట్రం కాదు ఇది. నిరుద్యోగుల ఆత్మహత్యల పాలన నడుస్తుంది. ఈరోజు ప్రజాపాలన ఎడిపోయింది. మా బాధలు ఇంక నిమిస్తలేదా? రోజు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా, ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా చిత్తశుద్ధి లేదు మీ మీద. మేము ఏ పాపం చేసినావునా? మేమేం పాపం చేసినావు? 2-3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు ఏ ధైర్యంతో ఉంటున్నావు? నీకు ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎక్కడైతే పక్కన పెట్టినామో 30 సంవత్సరాలు కూడా నీకు చెప్తున్నా, రాసుకో రేవంత్ రెడ్డి గారు, రాసుకో బాండ్ పేపర్ నుంచి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మొత్తం రాసుకోండి. నీకు 30 సంవత్సరాలు రాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం 30 సంవత్సరాలు రాకుండా మేము ఉంటాం. జూన్ 2గా మాకు స్పందన రాకపోతే ఇక్కడనే 20 మంది నిరాహార దీక్ష చేస్తాం. అమర నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ సిటీ సెంటర్ లైబ్రరీ నుంచే 20 మంది 30 మంది తోటి రాష్ట్రంలో ఉన్న 33 సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి, డిస్ట్రిక్ట్ లైబ్రరీ నుంచి బరాబర్ రాష్ట్ర డిస్ట్రిక్ట్ల ప్రతి డిస్ట్రిక్ట్లో తిరిగి ప్రతి డిస్ట్రిక్ట్లో చేరి వాళ్ళని ప్రోత్సహించి మేము మాట్లాడి వాళ్ళని కూడా నిరాహార దీక్షలో కూర్చుంటాం. ఇది సీఎం మేము విన్నవిస్తున్నాం గవర్నమెంట్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. మేము ఒకటే చెప్పదలుచుకుంటున్నాం, మాకు కావాలి నోటిఫికేషన్లు. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు వస్తుంది. మా ఏజ్ బారుతున్నాయి. మాకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? మేము ఎప్పుడు సర్వీస్ చేయాలి? 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు జాబ్ చేస్తే 10 సంవత్సరాలు మేము సర్వీస్ చేయాలా? మీరేమో ఏసీ రాజభోగాలల్లా, మహాభోగాలల్లా, ఫార్చునర్ కార్లల్లా, ల్యాండ్ స్క్రూడల్లా మా మీద మీరు ఓట్లేస్తే మీకు గెలిస్తే మీరు రోజు బయటకు రాకుండా ఫామ్ హౌస్లో ఆడ ఈడ తిరుగుతూ ఉన్నారు. అసెంబ్లీలో ఎన్నో 1000 కళ్ళతో చూస్తున్నాం. ఓడిఎం మాల్కి వచ్చి నిన్న మొన్న 2-3 నెలల కింద ఓడిఎం మాల్కి ఎంతనా? 100 మీటర్ లేదు. ఇటు పక్కన 100 మీటర్ లేదు. ఈరోజు సిగ్గుండాలి మీకేమైనా సిగ్గుండాలి మీకు. ఎర్రరు సిటీ సెంటర్ లైబ్రరీ పక్కన రాకుండా పోయిర్రు మీరు. అంటే మా బతుకుల మీద మీరు ఆశపడి కొడుతుర్రు. రాష్ట్రంలో ఉన్న దండం పెడుతున్న 20-30 లక్షల నిరుద్యోగులు దండం పెట్టి చెప్తున్నా, అన్న మీరు ఓటేసేటప్పుడు ఈయనకి 30 సంవత్సరాల రాకుండా చేయండి. ప్రతి జిల్లాలో తిరుగుతాం. ప్రతి జిల్లాలో తిరిగి ఇక్కడనే నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తాం. జూన్ 2 కల్లా నోటిఫికేషన్ రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నా.